మొన్న పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో పర్యటన చేసినప్పుడు తెలంగాణ మీద ఆయన ఒక కామెంట్ చేశాడు. గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనం మీద తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారు, నరుడు దిష్టికి రాయి కూడా పగిలిపోతుందనేసి అంటారు అనేసి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్ల మీద తెలంగాణ నాయకులు బగ్గుమంటున్నారు. పార్టీలకు అతీతంగా అటు బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ కూడా స్పందిస్తున్నారు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద బగ్గుమంటున్నారు. రీసెంట్గా ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సీరియస్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశాడు. అంతటితో ఆపాడంటే లేదు, ఆయన సినిమాలు తెలంగాణలో ఆడనివ్వం, నేను మంత్రిగా ఉన్న రోజులు ఆయన సినిమాలు ఆడవని చెప్పేసి కూడా ఆయన చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వం, మంత్రిగా చెప్తున్నా ఒక్క థియేటర్లో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదల కాదు, పవన్ ఏం మాట్లాడతాడో ఆయనకి ఏం తెలియదు, రాజకీయ అనుభవం లేకనే ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన సినిమా ఆటోగ్రాఫర్ మంత్రి. ఆయన ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాయంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఇంకా ఆయనతో తీసే సినిమా నిర్మాతల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాడో తెలియదు, కానీ ఆయన వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో తెలంగాణ నష్టపోయిందని చెప్పేసి తెలంగాణ గురించి ఆయన చాలా గట్టిగానే ఒక 2-3 మాటలు ఎక్స్ట్రా కూడా మాట్లాడాడు. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు ఇంకా అనేక మాటలు మాట్లాడాడు. చిరంజీవి సూపర్ మ్యాన్, ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ అన్నీ తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో హైదరాబాద్ ఆదాయం అంతా కూడా విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిగా వాడుకున్నారు. తెలంగాణ ప్రజల దిష్టి కాదు, ఆంధ్ర పాలకుల వల్లే తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ నీళ్ళు తాగారు అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ గారి గురించి కొంచెం గట్టిగానే ఫైర్ అయ్యాడు. అంతకుముందు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి, తర్వాత జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, తర్వాత ఈరోజు నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్కి సిగ్గుండే తెలంగాణను వదిలేసి ఆంధ్రాలో ఉండాలి అని చెప్పేసి ఒక వీడియోతో బల్మూరి వెంకట్ కౌంటర్ కూడా ఇచ్చాడు. తెలంగాణ నుండి పరిగెత్తించి తరిమి కొడతామని చెప్పేసి కూడా హెచ్చరికలు ఇచ్చాడు. గతంలో సినిమాలు ఆడడానికి తెలంగాణ అంటే ఇష్టమని చెప్పేసి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం డిప్యూటీ సీఎం అవగానే మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కూడా ఆయన ఫైర్ అయ్యాడు. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే ఇక్కడి యువత పరిగెత్తించి తరిమి కొట్టే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు సీరియస్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్కు తెలంగాణ మీద అక్కసు ఉంటే హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. తెలంగాణ విషయంలో తన వైఖరి మార్చుకోకపోతే ఆయన సినిమాలు కూడా తెలంగాణలో ఆడవు అని చెప్పేసి కూడా హెచ్చరికలు ఇస్తున్నారు. సినిమాల షూటింగ్లు చేసుకోవడానికి, అదేవిధంగా సినిమాలు నడిపించుకోవడానికి, వాళ్ళ అభివృద్ధి చెందడానికి మాత్రమే తెలంగాణ అవసరం ఉంటుందా అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రాంతం అంటే ఎంత వివక్షనో ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద బగ్గుమంటున్నారు. అదేవిధంగా పవన్ తలతిక్క మాటలు మానుకోవాలి, 2 ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదు, ఏపీలో మైలేజ్ కోసం తెలంగాణ మీద కామెంట్ చేయడం ఏంటి అనేసి మంత్రి వాకాటి ఆయన కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. అన్నదమ్ముల్లా విడిపోయాం, సోదరులా కలిసి ఉందాం, అంతేగాని తలతిక్కగా మాట్లాడితే మాత్రం మీకే నష్టమని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరో నాయకుడు అద్దంకి దయాకర్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బాధ్యతారహితంగా మాట్లాడాడు, అవకాశవాద వ్యాఖ్యలు సరైనవి కావు, ఆంధ్ర తెలంగాణ మధ్య స్విచ్ పెట్టేలా పవన్ కళ్యాణ్ కామెంట్ చేశాడు, పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ పెంచుకోవాలి, ఏ రోటి కాడ ఆ పాట పాడడం పవన్ కళ్యాణ్కి అలవాటు అయిపోయిందని చెప్పేసి కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ దిష్టి తగ్గడం వల్లే ఉత్తరాంధ్ర కోనసీమ అంతా కూడా నష్టపోయిందని చెప్పేసి కూడా మరో కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు మంత్రి ఆయన కూడా కామెంట్ చేశారు,
తెలంగాణ బిడ్డలుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బంజే సంజయ్ స్పందించాలి. ప్రకృతి వైపరీత్యం వస్తే అది వదిలేసి తెలంగాణ మీద నిందలు వేస్తాడా? మా దగ్గర వర్షాలు పడుతున్నాయి, మీ దిష్టే మాకు తాకిందని చెప్పేసి మేము అంటున్నామా? వివేకంతో మాట్లాడాలి కానీ సినిమా డైలాగులు పేల్చకూడదు అని చెప్పేసి కూడా మరో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా సీరియస్గానే వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇలా అనేక మంది రాజకీయ నాయకులు, తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన కూడా ఒక కామెంట్ చేశారు. ఆయన ఏమన్నాడంటే, కోనసీమకు తెలంగాణ ప్రజల దృష్టి తగలడం కాదు, పవన్ కళ్యాణ్ గెలిపించి డిప్యూటీ సీఎంను చేయడం వల్లే గోదావరి జిల్లాలకు దిష్టి తగిలింది అని చెప్పేసి ఆయన కూడా కామెంట్ చేశారు. దీనికి అందరూ కూడా అవును కరెక్టే, కోనసీమకు తెలంగాణ ప్రజల దిష్టి తగలడం కాదు, పవన్ కళ్యాణ్ని గెలిపించి డిప్యూటీ సీఎం చేయడం వల్లే ఆ కోనసీమ అదేవిధంగా ఆ గోదావరి జిల్లాలకు దిష్టి తగిలిందని చెప్పేసి నిజమే అని చెప్పేసి అందరూ కూడా కామెంట్ కూడా చేస్తున్నారు.